సుదీర్ఘ ప్రయాణం నుంచి మొదలైంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో భాగంగా ఈరోజు మనం రియల్ ఎస్టేట్ ఛానల్లో ఉన్నాము. మీరు రియల్ ఎస్టేట్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కాబట్టి మనం నిర్వహిస్తున్నటువంటి ప్రాపర్టీ మేళా వచ్చేసి January 23rd. ఇప్పుడు మీరే అన్నారు ఇందాక తెలంగాణ రైజింగ్ అన్నారు. ఎస్, తెలంగాణ రైజింగ్, ఇండియా రైజింగ్, ఇండియా విల్ బీ రైజింగ్ ఆల్ ద టైమ్. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అనేది కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రాపర్టీ మేళా ఎలా ఉండబోతుంది అనే దానిపైన నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. సో ఇవాళ ప్రపంచంలో మొత్తం నేను వివిధ దేశాలు తిరిగిన అనుభవంతో మీకు ఈ విషయం చెప్తున్నానండి. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా కానీ కూడా కెనడాలో ఉంటే ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోండి, మీరు వాతావరణం ఎలా ఉంది అనేసి కనుక్కున్నారనుకోండి, అరే -22లో ఉన్నాను, -24లో ఉన్నాను అంటాడు. బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఓకే, 365 రోజులలో వాళ్ళు 160 రోజులు ఇంటికే పరిమితమైనటువంటి దేశాలు చూసిన వ్యక్తిగా ఇవాళ 365 రోజులు నిర్భయంగా తిరిగే భరతమాత అంటే భారతదేశంలో భూమి విలువ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉంది. పలు కారణాల చేత ఇవాళ మనము మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితిని మీకు ఈ ప్రాపర్టీ మేళాలో అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎప్పటికైనా కానీ కూడా ఇవాళ విదేశాలలో ఉన్న వాళ్ళైనా కూడా ఎవరైనా కానీ కూడా ఈ ప్రాపర్టీ మేళా ద్వారా నేను ఇచ్చే సూచన ఏంటంటే, జన్మభూమిని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను నమ్ముకుంటే ఎప్పటికీ మర్చిపోరు. మీరు ఎక్కడో విదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సొంత గడ్డపైన చేయండి, ఎప్పటికైనా మీకు రిటర్న్స్ వస్తాయి. సార్, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఇట్లా కూడా ఆలోచిస్తున్నారు, అంటే భూమి మీద బెటర్ లేకుంటే అపార్ట్మెంట్స్ మీద బెటర్ అని. సో ఈ రెండిట్లో ఏది బెటర్? దానికంటే ముఖ్యంగా అండి, ఇవాళ ఎవరైనా కూడా బ్యాంక్లో నుంచి డబ్బులు డ్రా చేసి భూమి కొనాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. అవును, అలాంటి వాటికి అన్నిటికీ చెక్కు పెట్టాలనేసి మా వంతు మేముగా. ఎందుకంటే ఇవాళ ఎవరైనా కానీ కూడా రియల్ ఎస్టేట్ బాగలేదనగానే ప్రభుత్వాలని నిందిస్తారండి. చూడండి, మీరు ఎక్కడైనా కూడా ఏ గవర్నమెంట్లో అయినా కానీ కూడా ప్రభుత్వాలను నిందిస్తారు. మేము ఒకరిని నిందించే ప్రయత్నం చేయట్లేదండి. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఒక అధికారి కదా, నిరంతరం ప్రజల గురించి ఎలా ఆలోచిస్తారో మేము కూడా ఏంటంటే నిరంతరం మన స్థానికత్వం, స్థానిక ఉత్పత్తుల గురించి, స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తుల గురించి, స్థానికంగా ఉన్నటువంటి బిల్డర్ల గురించి, స్థానికంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కానివ్వండి, కళాకారుల రంగానికి సంబంధించినటువంటి కానీ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్.